UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. హాయ్ సంజయ్ గారు. హాయ్ సార్. ఈ ఎపిసోడ్ లో మనము ప్రతి ఒక్కరు కూడా చాలాసార్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్ లో చేయమంటారు. డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్ లో చేయమని చెప్పినప్పుడు ఒక లేమన్కి అంటే కస్టమర్కి ఎలా తెలుస్తుంది ఈ ఏరియాలో డెవలప్మెంట్ అవుతుందా లేదంటే ఆ ఏరియాలో డెవలప్మెంట్, అంటే ఆ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాని ముందుగానే ఎలా మనము గుర్తుపట్టాలన్నమాట. ఎందుకంటే చాలామంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్తారు, తర్వాత ఇంటికి వచ్చేస్తారనమాట. సో అంత టైం ఉండదు ఇదంతా చూడడానికి. సో దానికి ఏదైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి చెప్పండి, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? వండర్ఫుల్. మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, మీకు మీ ప్రొఫెషన్ వర్క్ తప్ప, మీ ఫ్యామిలీ మీ వర్క్ తప్ప మీకు వేరే వాటి గురించి పట్టించుకునేంత తెలుసుకునేంత టైం ఉండదు. అవును. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసినా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది తెలియదు. సో అలా తెలియాలి అంటే ఫస్ట్ మనం అప్డేటెడ్ అయి ఉండాలి. అప్డేట్ అంటే కొన్ని వీడియోస్ చూడడం కావచ్చు, కొన్ని పేపర్ చదవడం కావచ్చు, కొన్ని వార్తలు కావచ్చు, వీటి నుంచి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇంకా కొన్ని ఒక ఏరియా గురించి, ఒక లొకేషన్ గురించి ఎవరికి బాగా తెలిసి ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్కి తెలిసి ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ డెవలపర్లు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ వర్క్ అదే కదా, వాళ్ళ వర్క్ అదే కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా దాని మీద ట్రైనింగ్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఎట్లా మనకు ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుందని తెలిస్తే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఎక్కడైతే పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, సినిమా వాళ్ళు అయిపోయారు, పొలిటికల్ లీడర్స్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్స్. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు కోట్లలో ఉంటాయి కాబట్టి వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మనమంతా ఇన్వెస్ట్మెంట్ ఏడే చేస్తాము, మేము చిన్న మిడిల్ క్లాస్, మా చిన్న జాబు, మా చిన్న బిజినెస్, మేము అంతంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎకరాలుగా ఉంటారు. మన దగ్గర తక్కువ డబ్బులు ఉంటే గుంటలలో కానీ గజాలలో కానీ మనం కూడా ఒక 500 గజాలు 1000 గజాలు కొనుక్కోవాలి. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకు కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ లాజిక్. సెకండ్, ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మనకి బాగా అప్రిషియేషన్ అవుతుంది, ఎక్కడ గ్రోత్ వస్తుందని మనం ఇంకొకలాగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే, అండ్ ఈ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు కూడా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఒకటి కనెక్టివిటీ అనేది చూస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్కి ఫాస్ట్ ఉంటుంది. సీపోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రోడ్వే కావచ్చు, రైల్వే కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాదే తీసుకుంటే హైదరాబాద్కి సీపోర్ట్ లేదు కదా, కాబట్టి సీపోర్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు మిగతా 3 ఉన్నాయి కదా. ఫస్ట్ మనం చూడాల్సింది ఎయిర్పోర్ట్. అంటే ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నామన్నది. ఇక్కడ ఒక బండ గుర్తు చెప్తా చూడండి. ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే హైదరాబాద్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్. పోనీ హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి తీసుకుంటే 100 కిలోమీటర్ల రేడియస్లో గ్యారంటీగా రేట్లు పెరుగుతాయి. ఎవరన్నా పెరుగుదేమో, ఏమన్నా డెవలప్మెంట్ కాదేమో అనుకుంటే అది మీ భ్రమ. ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది బండ గుర్తు. సెకండ్, ఇంకోటి ఏంటంటే మనకి నేషనల్ హైవేస్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. నేషనల్ హైవేస్ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగే కొద్దీ ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేషనల్ హైవేస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, ఇంకో స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వెళ్ళాలంటే త్రూ నేషనల్ హైవేస్ ఎక్కువ వాడతారు. కాబట్టి నేషనల్ హైవేస్కి దగ్గర కొనుక్కోవాలి. నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది మనకు తెలుసుకోవచ్చు. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్, అంటే రైల్వే కావచ్చు, రోడ్వే కావచ్చు. కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్లు ఉండవు కాబట్టి రోడ్వే, రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది చూడాలి. ఉంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, వాటికి 10 కిలోమీటర్ రేడియస్, 20 కిలోమీటర్ రేడియస్లో ప్లాన్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇట్లా రోడ్వే, రైల్వే ఉన్న ఏరియాస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. వాటికి నియర్ బై మున్సిపాలిటీస్ ఏమున్నాయి, మున్సిపాలిటీ లిమిట్స్లో ఏవేవి ఉన్నాయి, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఏమేమి ఉన్నాయి, ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ హైవేస్ని కానీ నేషనల్ హైవేస్ని కానీ కలిపే రేడియల్ రోడ్స్ అని ఉంటాయి కొన్ని. ఆ రేడియల్ రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూసుకోవాలి.
కొన్ని ప్రపోజల్స్ ఉంటాయి, మాస్టర్ ప్లాన్స్ ఉంటాయి, హెచ్ఎండిఏ కావచ్చు, లేదంటే మనకి విలేజ్ ఏదైతే మ్యాప్ ఉంటుందో, లేదా మాస్టర్ ప్లాన్ 2031, మాస్టర్ ప్లాన్ 2050, ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్లో అయితే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా. లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి, కానీ అన్ని విషయాలు మనం తెలుసుకోలేము, వాళ్ళు కూడా అన్ని ఓపెన్గా చెప్పరు కొన్ని. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ఫెసిలిటీస్కి నియర్ బై ఉన్నాయో, దీని తర్వాత ఇంకొక విషయం ఏం చూడాలంటే, ఎక్కడ బాగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ ప్లాన్ చేయాలి. అంటే ఎమర్జింగ్ ఆల్రెడీ కొన్ని ఉన్న ఏరియాలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొన్ని ఇంకా రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూడాలి. అంటే ఒక 5,000 ఎకరాల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఫార్మా కావచ్చు, ఇంకో ఇండస్ట్రియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది ఫ్యూచర్లో ఇంకో 5 ఎకరాలు ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే కూడా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సో అట్లా ఒక 5-10 కిలోమీటర్ రేడియస్లో, దానికి 20 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఫస్ట్ చూడాలి. ఆ ఏరియాలో మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉందంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అవును. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో అక్కడ ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ వాల్యూస్ పెరిగిపోతాయి, కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతాయి. ఎక్కడెక్కడైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అక్కడ చుట్టుపక్కల ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్, రేట్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో వీటికి దీని తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏదైనా అనౌన్స్మెంట్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అలాంటి వాటికి దగ్గరలో మనం కొనాలి. గవర్నమెంట్ ఏదైనా ఒక డెవలప్మెంట్ ఇక్కడ చేస్తున్నాం, ఈ రూట్లో ఈ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం అని చెప్పి అప్డేట్స్ వస్తాయి. అట్లా అప్డేట్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వినగానే వాళ్ళని కలిస్తే వాళ్ళు సజెషన్ ఇస్తారు మీకు. ఆ ఏరియాలో కొనొచ్చా లేదా, ఆ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో కొనాలన్నది మీకు చెప్పగలుగుతాం. సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ముందు మనం తెలుసుకోవాలి. ఎట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇవాళ ఎట్లుందంటే, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఒక ఫ్యామిలీ లాయర్ ఉంటారు, తెలిసిన పోలీసు వాళ్ళు ఉంటారు, అవునా కదా, ఒక ఇంజనీర్ ఉంటారు. అట్లనే ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా కంపల్సరీ అవసరం మనకి. ఇప్పుడు ఏదైనా హెల్త్ గురించి తెలుసుకోవాలంటే, పాలసీస్ గురించి ఎట్లయితే మనం తెలుసుకుంటామో, అట్లనే రియల్ ఎస్టేట్లో అప్డేట్స్ గురించి కావాలంటే కూడా ఒక వెల్ విషర్ని కానీ, ఒక ఫ్రెండ్ని కానీ, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల త్రూ మనకి సంబంధం పెట్టుకోవడం, ఒక రిలేషన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లా ఉంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఒక సీఏ ఉంటే మనకి ఎన్ని రకాలుగా డబ్బులు సేవ్ చేయొచ్చో చెప్తారు. ఒక డాక్టర్ ఫ్రెండ్ ఉంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఎలా మనం హెల్తీగా ఉండాలని తెలుసుకోవచ్చు. అట్లా ఇలాంటి సత్సంగత్లో తిరిగే వాళ్ళతోని మనం ఫ్రెండ్షిప్ చేయగలిగితే మనకి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ తొందరగా వస్తాయి. దీంతో పాటు ఏంటంటే, ఎక్కడైతే లాస్ట్ 5-10 ఇయర్స్లో బాగా గ్రోత్ వస్తుందో, న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రోత్ వస్తుందో, కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఈ రూట్లో మనం పోతుంటాం వస్తుంటాం, అరే చూస్తా మొన్న 3 ఏళ్ల కింద ఏం లేకుండా ఈ రూట్లో ఇప్పుడు బాగానే డెవలప్మెంట్ వచ్చినాయని కొన్ని కూడా మనకు కూడా అనిపిస్తుంది. అట్లా అనిపించినప్పుడు కూడా ఆ సరౌండింగ్లో లేదా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా మనం వీడియోలు చూసినప్పుడు అట్లా మనం వాళ్ళని అప్రోచ్ అవుతే ఏమవుతుందంటే, దానివల్ల ఆ అవేర్నెస్ అనేది మనకు వస్తుంది. మనం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇట్లా జనరల్గా మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఎప్పుడన్నా కనీసం 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి ట్రిప్ వేస్తూ ఉండాలి. జనరల్గా తిరుగుతూ ఉండాలి. లేదంటే రియల్ ఎస్టేట్లో మాలాంటి వాళ్ళని కలుస్తుందంటే మీకు తిరిగే పని ఉండదు. మొత్తం మేము చూసి వాళ్ళకి డెఫినెట్గా ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఇవన్నీ కూడా మేము గైడ్ చేయగలుగుతాం, సపోర్ట్ చేయగలుగుతాం. సో ఇట్లా ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ, రోడ్ కనెక్టివిటీస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కన్స్ట్రక్షన్ బాగా ఎక్కడ అవుతుంది, మున్సిపాలిటీ లిమిట్స్ ఎక్కడెక్కడ బాగా అవుతున్నాయి, గవర్నమెంట్ ప్రపోజల్స్ ఏమున్నాయి, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ ఎక్కడొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే రానున్న 10 నుంచి 20 సంవత్సరాలలో మాస్టర్ ప్లాన్స్ ఎక్కడెక్కడ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి అనేది ముందు రాజకీయ నాయకులకే తెలుస్తుంది. అందుకే రాజకీయ నాయకులు డబ్బునోళ్ళు ఎందుకు అవుతారు, బిజినెస్ మ్యాన్లు ఇంకా డబ్బులు ఎందుకు సంపాదిస్తూ పోతారంటే, వాళ్ళు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్గా ఉంటారు. ముందు చూపుతోని రానున్న 10 ఏళ్ల తర్వాత ఇక్కడ డెవలప్ అవుతుంది, 20 ఏళ్ల తర్వాత డెవలప్ అవుతుంది అంటే ముందు చూపుతోనే ఇలా తక్కువకు వస్తుంది కదా అని కొని పెట్టుకుంటారు. వాళ్ళు డెవలప్మెంట్ అయినప్పుడు వాళ్ళ బిజినెస్కి ఎక్స్పాన్షన్ కానీ, లేదా దాన్ని సేల్ చేసి ఇంకోలా డెవలప్మెంట్ చేయడం కానీ ప్లాన్ చేస్తారు. అట్లా మనం కూడా ఏం చేయాలంటే, ఇలాగా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళని ఫాలో కావాలి. అట్లా ఫాలో అయితే మనం కూడా తొందరగా రిచ్ అవ్వడానికి, మనం కూడా లక్షల్లో పెట్టింది కోట్లలో పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకే అంటారు, నేల తల్లిని నమ్మి పెట్టుబడి పెడితే ఆ డబ్బులు ఎక్కడ వడ్డీ చక్రవడ్డీ కలిపి వస్తాయి. కొన్ని ఏరియాలో ఫాస్ట్గా వస్తుంది, కొన్ని ఏరియా స్లోగా వస్తుంది. ఇది ఒక్క డిఫరెన్స్ మనం తెలుసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ నేను మళ్ళీ చెప్పగలుగుతున్నా, 10 ఏళ్ల తర్వాత ఇవాళ ఎవరైతే ప్రాపర్టీగా ఉంటారో హైదరాబాద్కి 100 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అవుతారు. 10 సంవత్సరాల తర్వాత 10,000 లోపు లేదా 10,000కి ఒక మాస బంగారం అంటారు కదా, 1 గ్రామ్ గోల్డ్ వస్తుందేమో, కానీ 10,000 కన్నా తక్కువ రేట్లో 100 కిలోమీటర్ రేడియస్లో గజం భూమి దొరకడం చాలా కష్టం. ఇది నేను చెప్పట్లేదు, సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఇస్ అ రైట్ టైం.
2030 లోపు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చేయండి. 2000 ఇంకా తర్వాత 30 తర్వాత ఆటోమేటిక్గా రేట్లు అనేది ఒక రేంజ్లో పెరిగిపోతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంచి విషయాలు చెప్పారనమాట. ఒక డెవలప్మెంట్‌ని మనం ఎలా గుర్తించాలనేది స్టార్టింగ్‌లో ఒక 2, 3 పాయింట్స్ చెప్పారు. అవన్నీ కూడా మనం ఒకవేళ కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తే డెవలప్మెంట్ అనేది ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. సో, తప్పకుండా చూసిన వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సంజయ్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.